రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుకై ఉద్యమించాలని ఈ నెల 22న చలో హైదరాబాద్ లో పాల్గొనాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నో వాగ్దానాలిచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారం చేజిక్కించుకున్న తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మాత్రం తుంగలోకి తొక్కిందని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ప్రచురించిన గోడ పోస్టుని మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలాన్ని, గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అర్హులైన వారందరికీ ప్రభుత్వం వాగ్దానం ప్రకారం పెన్షన్స్ ఇవ్వాలని, జీవన వృత్తి ఇవ్వాలని, రైతాంగ రుణాలను రద్దు చేయాలని, కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట బీమా పథకం వెంటనే అమలు చేయాలని, వాస్తవ సాగుదారులందరికీ రైతు భరోసా అందించాలని అన్నారు. వ్యవసాయ కార్మికులకు ప్రకటించిన 12,000 జీవన వృత్తి వెంటనే అమలు చేయాలని, భవన నిర్మాణ ఇతర అసంఘటిత కార్మికులకు సెలవుతో కూడిన వేతనాలని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇతరత్ర డిమాండ్లపై ఆగస్టు 22న హైదరాబాద్ ఇందిరా పార్క్ లో జరుగుతున్న ధర్నాను జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆగస్టు 22 తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్కు పిలుపునివ్వడం జరిగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలకు కదిలి విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా రుణమాఫీ పేరుతో రుణమాఫీ చేయడం జరిగింది. కానీ చాలామంది ఈరోజు 2 లక్షల రుణమాఫీ జరగక ఈరోజు బ్యాంకుల చుట్టూ, మీ సేవ చుట్టూ, ఆధార్ కార్డుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ 2 లక్షలు మాఫీ అయ్యే విధంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా గ్రామాల్లో హెల్ప్ లైన్ సెంటర్లు పెట్టి రైతులకు సమస్య రాకుండా చూడాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కొత్త ఇండ్లు, పింఛన్లు తక్షణం ఇవ్వాలని, దళితులు దున్నుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏ వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు అమలయ్యే వరకు సిపిఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని, ముఖ్యంగా ఎన్టీపీసీ పారిశ్రామిక ప్రాంతంలో రామగుండ ఈ ప్రాంతంలో అనేక మంది కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనాలు లేకుండా, పని భద్రత లేకుండా పనిచేస్తున్నారు. కాబట్టి భవన నిర్మాణ కార్మికులు కూడా అనేక సమస్యలతో ఉన్నారు. కాబట్టి ఈ కార్మిక వర్గాన్ని సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా మేము సిపిఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద జిల్లా నాయకులు తోకల్ రమేష్, ఆడపు శంకర్, గూడూరు వైకుంఠం, కల్వల రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. సిజి న్యూస్ లో ఓ చిన్న విరామం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330 8142789678.